ఇవాళ జరిగినటువంటి పోలీసు అధికారుల సంఘం, సంక్షేమ సంఘం ఇట్లాంటివి ఉంటుంటాయి. అవి కాకుండా పోలీసులకు సంబంధించినటువంటి సంఘం పేరుతో జరిగినటువంటి మీటింగ్ ఇప్పుడు పోలీస్ వర్గాల్లో అంటే టోటల్ ప్రజల్లో ఒక కన్ఫ్యూజన్ అయిపోయింది. ఎందుకని అంటే పర్టికులర్గా సినిమాలు ఎలా ఉండాలి, నిప్పు లాంటి మనిషి లాంటి సినిమాలు ఉండాలి, ఇట్లాంటిది అంటే సినిమా స్టోరీలు ఎలా ఉండాలి అన్నది సంక్షేమ సంఘాలు లేకపోతే ఇంకోటి డిసైడ్ చేస్తాయా. పోలీస్ అధికారిని విలన్గా చూపించిన పాత్ర, మరి పోలీసులను హీరోలుగా చూపించినటువంటి సినిమాలు కూడా ఉన్నాయి. ఖచ్చితంగా పుష్ప సంబంధించిన సందేశాన్ని అయితే నేను తప్పుపడతా. మొదటి నుంచి చెప్పా, అందరికంటే మొట్టమొదట మాట్లాడినవాడిని నేను. మొట్టమొదటి పుష్ప సినిమా ఫస్ట్ వచ్చినప్పుడే చెప్పా, ఏదైతే ఒక ఎర్రచందనం స్మగ్లర్ని హీరోగా చూపెట్టడం ఏంటి, కనీసం రెండో సినిమాలో నా పోకిరిలో టైపులో ముందంతా మాఫియా డాన్లాగా కనబడి చివరిలో హీరో మంచోడు పోలీస్ ఆఫీసర్ అని చూపెట్టిన తరహాలో నన్ను చూపెట్టండి, లేకపోతే అసహ్యకరంగా ఉంటుంది. అదే జూనియర్ ఎన్టీఆర్ సినిమా కూడా అంతే కదా, ముందు డాన్గా చూపించి ఆ తర్వాత మంచోడిగా చూపించినట్టు. అట్లాంటిది ఏదో చూపెట్టినా పర్లేదు, కానీ స్ట్రైట్గా చివరిదాకా ఉన్మాదిగానే, చివరిదాకా మాఫియా డాన్గానే, చివరిదాకా ఎర్రచందనం స్మగ్లర్ కానీ చూపెడితే అంతకంటే దుర్మార్గం మరొకట్లేదని. బట్ వీళ్ళు రెండో సినిమా కూడా అట్లా చూపెట్టారు. మరి మూడోది పార్ట్ అంటే అది ఎప్పుడో 20 ఏళ్ళ తర్వాత వస్తాం, 30 ఏళ్ళ తర్వాత, లేకపోతే 2-3 ఏళ్ళ తర్వాత వస్తాం. కానీ ఇప్పుడు ఈ గొడవల మధ్యన అసలు ఇంకోటి చేస్తారా లేదా అన్నది పక్కన పెడదాం. బట్ ఆ కాన్సెప్ట్ని హైలైట్ చేసుకొచ్చారు, బాగానే ఉంది. దాని మీదన సంఘం పేరుతో జరిగినటువంటి ప్రెస్ మీటు, ఈ ప్రెస్ మీటు ఒకసారిగా అందరినీ అయోమయానికి గురి చేసింది. ఏంటి పోలీసులు ఇంత కక్షగట్టున్నారా అల్లు అర్జున్ మీదన అన్నటువంటిది. అయితే ఈ విషయం మీదన తాజాగా డిసిప్లినరీ యాక్షన్ విష్ణుమూర్తి ఏసీపీని సస్పెండ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. ఏదైతే తను పెట్టినటువంటి ప్రెస్ కాన్ఫరెన్స్ పోలీస్ పర్మిషన్ ఏం తీసుకోకుండా పెట్టారు అన్నటువంటి అంశం మీదన డీజీపీ వివరణ కోరి ఆ అంశానికి సంబంధించి ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకున్నారన్నటువంటిది తాజాగా వెల్లడించారు. ఇది ఒక రకంగా బాధ్యతాయుతమైన నిర్ణయం.